టీడీపీ ఆఫీసుల మీద 2021లో జరిగిన దాడులకు సంబంధించి అరెస్టులు మొదలయ్యాయి ఆంధ్రప్రదేశ్లో. వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ని పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఆయన అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నేతల మీద కేసులు నమోదైన విషయం తెలుసు మనకి. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ని నిన్న ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత నుంచి నందిగం సురేష్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నిస్తున్నారు అనేటువంటి సమాచారంతో ఏపీ పోలీసులు హైదరాబాద్కి వెళ్ళారు. అక్కడ ఆయన అరెస్ట్ చేశారు. ఈ కేసుల్లో ఇంకా చాలామంది వైసీపీ నేతలు అరెస్టు కాబోతున్నారు. హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో వైసీపీ నేతల అరెస్టులకి మార్గం సుగమమైంది ఏపీలో. టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో ఇంకా వైకాపా నేతలు చాలామంది ఉన్నారు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, అదేవిధంగా తలసిల రఘురాం. వీళ్ల ఆచూకీ కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటు చేశారట. మరొక వైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్నటువంటి విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక చంద్రబాబు నివాసం మీద దాడి కేసులో నిందితుడిగా ఉన్న జోగి రమేష్ కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు కూడా తథ్యం అని భావిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 16 మందికి హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. పట్టపగలే ప్రతిపక్ష కార్యాలయం మీద, ప్రతిపక్ష నేత ఇంటి మీద దాడి చేసిన ఇంతకాలం పాటు దర్యాప్తు సాగకపోవడం ఏంటి అని చెప్పి నిన్న హైకోర్టు న్యాయమూర్తి కూడా ఆశ్చర్యపోయారు. రాజకీయ కారణాల వల్లే గతంలో కేసు విచారణ ముందుకు సాగలేదు అని భావించాల్సి వస్తుంది అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్లనే సుప్రీంకోర్టుకు వెళ్ళే వరకు అరెస్ట్ చేయకుండా ఆపాలి అని చెప్పి ఈ పిటిషన్ అందరూ కోరారు. ఆ కోరికను కూడా న్యాయమూర్తి మన్నించలేదు. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి గుంపుగా వెళ్ళిన జోగి రమేష్ కూడా జైలు ఖాయం అని భావిస్తున్నారు. వైసీపీ అరెస్టుల్ని రాజకీయ దురుద్దేశంతో చేసినవి అని చెప్పి ఇప్పటికే విమర్శించింది. నందిగం సురేష్ని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారు ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్ కూడా ఇచ్చారు. మరొక నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి, ఈయన కూడా టీడీపీ ఆఫీసు మీద దాడి కేసులో ఉన్నారు. ఈయన ఎమ్మెల్సీగా ఉన్నారు ఇప్పుడు వైసీపీలో. ఈయన కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సో మిగతా వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పడానికి ఈ 2 ఉదాహరణలు. కానీ ఈ కేసులన్నీ క్రిమినల్ చర్యల ఫలితంగా నమోదైనవి కాబట్టి అన్నిటికీ తగిన వీడియో, ఆడియో సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి నిందితులు తప్పించుకోవడం కష్టం అని చెప్పి న్యాయవర్గాలు చెప్తున్నాయి. అధినాయకుడిని సంతోషపెట్టడానికి అరాచకాలకు పాల్పడ్డ ఇటువంటి నేతలు జైలుకు పోవడమే ఉత్తమమని జనాభిప్రాయం కూడా.